వుడ్ వర్క్ చేపించేటప్పుడు చాలా మంది చెదలతో భయపడి వీటి ప్రొటెక్షన్ కోసం డబ్ల్యూపీసీ కానీ అల్యూమినియం కానీ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు కానీ ఇలాంటి మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటారు టర్మైట్ ప్రూఫ్ కోసం. ఈ రోజు ఒక కంపెనీ నుంచి నాకు శాంపిల్స్ వచ్చాయి. కొత్తగా ఇల్లు కట్టించే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. ఈ మెటీరియల్ ని ఆల్రెడీ నేను చూశాను, బట్ కానీ ఇంటీరియర్ లో వాడడం ఇదే ఫస్ట్ టైం. ఈ మెటీరియల్ ని చాలా మంది కూడా చూసింటారు. వీటిని ప్లాస్టిక్ రీసైక్లింగ్ షీట్స్ అని అంటారు. ఎన్వే ఇంజనీర్స్ అనే కంపెనీ ఈ షీట్స్ ని తయారు చేస్తా ఉంది. ఈ కంపెనీ హైదరాబాద్ లో అయితే ఉంది. నిజం చెప్పాలి అంటే ఈ మెటీరియల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇది 12mm సెంటర్ కి ప్రెస్ చేస్తున్నా కూడా విరగట్లేదు. ఇది అదే డబ్ల్యూపీసీ లో అయితే ఇలా గోర్ తో ప్రెస్ చేసినప్పుడు గోర్ మొత్తం లోపలికి దిగిపోయి అచ్చులైతే పడుతుంది. ఇది మాత్రం చాలా బలంగా ఉంది. ఎంత బలం పెట్టి ప్రెస్ చేస్తున్నా కూడా హోల్స్ పడట్లేదు. ఈ షీట్ ఫ్యూచర్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను, చూడొచ్చు. చెదలు ఎక్కువగా ఉన్న ఏరియాలో దీన్ని అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. లిటరల్ గా నేనైతే షాక్ అయ్యాను. ఇంత స్టాండర్డ్ ఉంటదని నేను అనుకోలేదు. ఇలాంటి బోర్డ్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. చెదలకు భయపడి అల్యూమినియం వర్క్ చేపించుకుంటే చాలా బడ్జెట్ ఎక్కువ వస్తుంది. డబ్ల్యూపీసీ లో అయితే స్క్రూ ఫిట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ మెటీరియల్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ కంపెనీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెటీరియల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అండ్ చాలా స్టాండర్డ్ గా కూడా ఉంది. ఈ వర్క్ మొత్తం ఈ షీట్స్ తోనే చేశారంట. ఫినిషింగ్ రాదు అని చాలా మందికి టెన్షన్ అయితే ఉండొచ్చు. వాటర్ యూసేజ్ ఎక్కడైతే ఉందో జస్ట్ ఫ్రేమింగ్ మాత్రం వాడుకోండి. డోర్స్ మాత్రం ప్లై లో చేపియండి. ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.